హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోన సమీర్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కాళ్ళు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మటన్ మంచిగా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇదే గంటతోటి ఒక 2-3 సార్లు ఆయిల్ వేసుకోవాలి. 2 టమాటోస్, 1 ఆనియన్, చిల్లీస్ అండ్ కరివేపాకు అండ్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అవి వేసుకున్న తర్వాత సాల్ట్ రుచికి సరిపడంత. ఇక్కడైతే మా అమ్మ 1.5 స్పూన్ వేసింది. 2 స్పూన్స్ కారం అండ్ ఒక చిటికెడు పసుపు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా ఫుల్గా మిక్స్ అయ్యి అన్నిటికీ కారం ఉప్పు మంచిగా బాగా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు హై ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా అవుతుంది. ఈ కంటెస్టెంట్లోకి వచ్చిన తర్వాత ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇక్కడైతే మేము దీంతో ఒక 2 చెంబులు పోసాం వాటర్. 2 చెంబులు అంటే గ్లాస్ తోటి అయితే 4 గ్లాసెస్. సో ఇలా మొత్తం మంచిగా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీయాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత ఈ వాటర్ అన్నీ ఇంకా మటన్ కాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. సో కొరియాండర్ పౌడర్ వేసుకోండి అండ్ రుచికి సరిపడంత కొంచెం ఉప్పు. ఇక్కడ మాకు కొంచెం ఉప్పు తక్కువ అయింది టేస్ట్ చూసినప్పుడు. సో ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మటన్ లెగ్స్ కీళ్ళ నొప్పులకి వాటికి చాలా యూస్ఫుల్ అంట. సో హెల్త్కి కూడా చాలా మంచిదంట. సో ట్రై చేయండి. లాస్ట్ కొరియాండర్తో గార్లిక్ చేసుకోండి. టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయిందండి. ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోన సమీరా. మరిన్ని వీడియోస్ మీరు చూడాలని అనుకుంటే నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి.